Hi friends, my name is Jay. I am from Anantapur. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ నేషనల్ యూత్ డే. మనము యూత్ డే సందర్భంగా ఈరోజు విద్యార్థులకి రాజకీయాలు అవసరమా అనే టాపిక్ మీద డిస్కసింగ్ చేసుకుందాం. సపోజ్ మనం ఎప్పుడు చూసినా వింటానే ఉంటాం. కనీసం మనం ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పోతే ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కానీ అంటూనే ఉంటారు, విద్యార్థులకి ఎందుకు, మీకెందుకు రాజకీయాలు చదువుకోకుండా అని అంటారు. మనము పుట్టినప్పటి నుంచి ఫస్ట్ చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళని స్థిరపడతాం, ఇవే జీవితాంతం సరిపోతుంటే మనము ప్రజాసేవ చేయడానికి మనకి సమయం ఎక్కడ ఉంటుంది? సమయం ఉండేది మనకి ఒక విద్యార్థి దశలో మాత్రమే. కాబట్టి అప్పుడే మనము ప్రజాసేవ అనేది చేయాలి. దాన్ని విద్యార్థికి రాజకీయాలు అనవసరమని అంటున్నారు. కానీ మనం ఎవరు రాజకీయం చేయడంలా. సపోజ్ ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది, అక్కడ ఒక అవినీతి పరంగా నడుస్తుంది. దానిని వ్యతిరేకించి నినాదించేది కేవలం ఒక విద్యార్థి మాత్రమే. అలాంటి సందర్భాల్లోనే కాకుండా మళ్ళీ ప్రభుత్వ కార్యకలాపాలలో మరియు ఏ విధమైన పిల్లలకి నష్టం కలిగించే వాటిలో కూడా విద్యార్థులు అనేవాళ్ళు కొంతమంది చాలా చురుగ్గా పాల్గొని స్టూడెంట్స్ యూనియన్ స్థాపించుకొని పోతుంటారు. సపోజ్ మనం ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ గురించి తీసుకుంటే వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ యూనియన్, టీఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్ యూనియన్, ఎస్ఎఫ్ఐ అలా చెప్పుకుంటూ పోతే చాలా విధంగా ఉన్నాయి స్టూడెంట్స్ యూనియన్. స్టూడెంట్స్కి రాజకీయాలు అనేవి ముఖ్యం, కానీ అవి ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు మనం రాజకీయాలు అనేవి మనకి చాలా బ్రష్ పట్టినాయి. సపోజ్ మన ఎమ్మెల్యేలు తీసుకుంటే వాళ్ళ విద్యా అర్హతలు కొంతమంది 7వ క్లాస్ కూడా పాస్ కాలేదు, కొంతమంది 10వ క్లాస్ కూడా పాస్ కాలేదు. సపోజ్ ఇప్పుడు మన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గురించి తీసుకుంటే మనమే చూసినాం, అది బీకామ్లో ఫిజిక్స్ ఉందంటారు ఆయన. అంత బీకామ్లో ఫిజిక్స్ ఉందా, అంత ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా అతను ఎమ్మెల్యే ఎలా అయినాడో ఎవరికి అర్థం కాదు. అట్లాంటి వాళ్ళు వచ్చి మనకి ప్రజాసేవ ఎలా చేస్తారు? ప్రజాసేవ చేయాలంటే ఫస్ట్ అతనికి విద్యార్హత మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నా ఉండాలి. అలాంటి వాళ్ళు, అలాంటి సేవ చేసేవాళ్ళు చాలామంది మన దగ్గరలో ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకనో ఏదో సమ్ కారణాల వల్ల రాజకీయాలు రాలేకపోతారు. దయచేసి రాజకీయాలకు రావాలనుకొని అంతో ఇంత ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు దయచేసి ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ మాత్రం చేయకండి. రేపు సమాజానికి రేపటి జనరేషన్కి రాజకీయాల మీద ఒక క్లారిటీ ఇవ్వండి. రాజకీయాల మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వండి, కన్ఫ్యూజన్ ఇవ్వకండి దయచేసి ప్లీజ్. విద్యార్థులు అనేది రాజకీయాలు చాలా అవసరం. ఇప్పుడు విద్యార్థులు ప్రజాసేవ చేస్తేనే రేపు పద్దన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనే దాని మీద కొంత అవగాహన అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియో. జై హింద్.